ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. చూడండి, ఈ భాగము ద్వారా దేవుడు మనం దర్శించుకున్నాక వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైనది. ఇదంతా కూడా మనం అనేక సార్లు ఎరిగిన భాగం. అందుచేత క్లుప్తంగా ఈ భాగం నుంచి ముందుకెళ్ళటానికి తలంపు కలిగి ఉన్నాను. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త, వెనుకకు ఎవరిని తోడుకొని వచ్చాడు? ఒక ప్రవక్తనే. ఇప్పుడు ఇద్దరు ఎవరు భోజనం దగ్గర కూర్చున్నవారు? ప్రవక్తలే. భోజన బల్ల దగ్గర ప్రవక్తలు కూర్చున్నారు. అనగా ప్రవక్తలు కూర్చున్నటువంటి భోజనపు బల్ల, ప్రవక్తలు కూర్చొని భోజనం చేస్తున్నటువంటి భోజన బల్ల, ఇది అసమానమైనటువంటిది. అయితే ఈ భోజన బల్ల ప్రభు ఏర్పాటులో ఉందా? ప్రభు ఏర్పాటులో లేదా? చూసారా? లేదు. ఎందుకు? వెనుకకు వెళ్ళకూడదు ఆ ప్రవక్త. యూదా దేశం నుండి వచ్చిన ప్రవక్త ఆయన ఏ మార్గం గుండా వచ్చాడో తిరిగి ఆ మార్గం గుండా వెళ్ళకూడదు, వేరొక మార్గం గుండా వెళ్ళాలి. అక్కడ అన్నపానములేమీ పుచ్చుకొనకూడదు. ఈ ప్రవక్త వాస్తవంగా చక్కగా అలాగే వెళ్ళిపోయాడు. అయితే చిన్న పొరపాటు చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తాను. ఏం చేశాడంటే, ఎక్కడ కూర్చున్నాడు ఆయన? ఎక్కడ? చూడండి వచనం, 14వ వచనం. మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగగా అతడు నేనే అనేను. కాబట్టి ఇక్కడ మస్తకి వృక్షం కింద కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఆయన కొంచెం అలసట తీరి నిద్రపోతా. ఆయన ఆగకూడదు, ఆయన వెళ్ళిపోవాలి, ఆగకుండా వెళ్ళిపోవాలి. చాలా రోషము కలిగినటువంటి ప్రవక్త ఈయన. ఈ ప్రవక్త రాజుకు ఎదురుపడి చెప్పినటువంటి ప్రవక్త. కాబట్టి ఇలాంటి ప్రవక్త ఆగినప్పుడు మళ్ళా తిరిగి ఈయన గనక మరి ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రవక్త ఏం చెప్పాడు ఆయనకి? బేతేలు నుంచి వెళ్ళిన ప్రవక్త ఏం చెప్పాడు? యెహోవా దూత నాకు ప్రత్యక్షమై, చూడండి ఆ మాట వాడా. చూడండి, చూచి అప్పుడు నేను 18వ వచనం, మరియు దేవదూత యొక్కడు యెహోవా చేత సెలవు పొంది, 18వ వచనం, దేవదూత యొక్కడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానలు పుచ్చుకున్నట్టుకై అతని నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా. ఎవరు చెప్పారంట? యెహోవా చేత సెలవు పొంది. యెహోవా చేత సెలవు పొంది ఎవరు వచ్చారంట? దేవదూత. అంటే అక్కడ తండ్రిని, దేవుణ్ణి, దేవదూతని కూడా పెట్టేశాడు. ఎక్కడ? ఈయన అబద్ధంలో ఎవరిని తీసుకొచ్చాడు? దేవుణ్ణి తీసుకొచ్చాడు, దేవదూతని కూడా తీసుకొచ్చాడు. అయితే ఈ ప్రవక్త ఏం చేయాలా? ఈయన దేవునితో మాట్లాడేటువంటి ప్రవక్త కనుక, సరే నీకు కనబడ్డా, అయితే నేను కూడా అడుగుతాను అని కొంత సమయం ఆయన ప్రభుతో గడిపుంటే ఇక్కడ ఎంతో నష్టాన్ని ఆయన జీవితంలో మనం చూస్తున్నాం. ఎంత నష్టపోయాడు అని మనం ముందుకెళ్ళి చూస్తే, ఇప్పుడు ఈయన ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు నష్టానికి ముందు వెనుకకు వచ్చేసాడు. అబద్ధాన్ని నమ్మి వెనుకొచ్చి ఇప్పుడు భోజన బల్ల దగ్గరికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు యెహోవాకు ఎవరికి వచ్చింది? మళ్ళా వెనుక్కు వచ్చిన యూదా దేశ ప్రవక్తకు వచ్చిందా? ఈ బేతేలు నుండి వెళ్ళిన ప్రవక్తకు వచ్చింది? ఎవరికి వచ్చిందండి? అక్కడ చూడండి చక్కని మాట, వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఆయనకు ఆగిపోయింది. యూదా దేశం నుంచి వచ్చిన ప్రవక్త ఇంకా యెహోవా వాక్కు ఆగిపోయింది. ఎందుకు? దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన మీద ఉన్నాయి. ఆయన ఒక పని నిమిత్తం ఆయన పంపించారు. ఆ పనిలో సంపూర్ణంగా సాగిపోకుండా ఏమయ్యాడు? మధ్యలో మస్తకి వృక్షం క్రింద ఆగాడు. అందుచేత ఇంకా ఆయనతో అక్కడితో ఇంకా ఆయన దేవుని స్వరము ఆగిపోయింది. ఇప్పుడు ఈ అబద్ధమాడే ప్రవక్తనైనా వాడు కూడా ఇష్టపడుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఎవరిని? అబద్ధమాడిన ప్రవక్తనైనా వాడు కూడా ఇష్టపడుతున్నాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను సంపూర్ణంగా నెరవేర్చిన ప్రవక్తకు ఆయన స్వరాన్ని నిలిపివేశాడు. అందుచేత మనం చూస్తే ఎప్పుడైతే ఇప్పుడు ఈయన అంటున్నాడు, చూడండి 21వ వచనం కలిసి చదువుకుందాం.
అంతటా అతడు యోధా దేశం నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చటి అన్నపానం పుచ్చుకునే వాళ్ళదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసినావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోనని ఎలుగెత్తి చెప్పాను. అంతటా వారు అన్నపానం పుచ్చుకొనిన తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకుని వచ్చిన ప్రవక్త గాడిద మీద గంత కట్టించాను. ఇక్కడ ఒక నిమిషము ఆగి ప్రభువా క్షమించు అంటే ఆరాధనలో విన్నాం కదా, మనం ఎక్కడ వారము? ఉగ్రత క్రింద ఉన్నటువంటి వారము, మరణములో పాత్రులై ఉన్నటువంటి వారము. తీర్పు మన కొరకు ఉంది. చూడండి, చక్కగా సువార్తలో అయితే పాట పాడతాం, ఏముంది ఏం పాడతాం? తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చూడు మోహి క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు సిలువాపులో వేలాడుచున్నాడుగా. ఒక దినం ఏముంది? తీర్పు ఉంది. అయితే ఆయనను చూసినప్పుడు, ఎవరిని చూసినప్పుడు? సిలువలో వేలాడుచున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ సిలువ వైపు చూసినప్పుడు మన యొక్క ఉగ్రత, మన యొక్క తీర్పు, మన యొక్క శిక్ష, నిత్య శిక్షది, దాని నుండి తప్పించడానికి ఆ సిలువ, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు. కాబట్టి ఆయన అన్నారు, నేనే మీకు జీవాహారము, జీవపానమునై ఉన్నాను. జీవాహారమైన మన ప్రభువుని, జీవపానమునైన మన ప్రభువుని విడిచిపెట్టి ఏ భోజన బల్ల దగ్గర మనం కూర్చుంటున్నాం ఈ మధ్యాహ్న సమయంలో? చాలాసార్లు మనము వెళ్ళిపోతూ ఉంటాం ఆత్మీయ విశ్వాస జీవితంలో. అనేక సార్లు ప్రభు చిత్తానుసారంగా ప్రభు సిద్ధపరిచిన స్థలంలో కాక ఆయా రీతిలుగా మనము వెళ్ళిపోయే పరిస్థితులు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రవక్త పాపం, ఆయన ఎవరటండి? ముసలివాడండి, ముసలి ప్రవక్త. ఎంతకాలం ప్రభువుకి ప్రవక్తగా ఆయన సేవ చేశాడో పాపం. ముసలివాడు అయ్యాడు ఇప్పుడు. అయితే ఈ ముసలివాడు ఏం చేశాడు ఇప్పుడు? అబద్ధమాడాడు. ఈ ముసలివాడు ఏం చేశాడు ఇప్పుడు? అబద్ధమాడాడు. అబద్ధమాడి ఇంకో ప్రవక్తని ఏం చేశాడు? మోసం చేస్తే, ఇప్పుడు మోసం చేసిన వాడికంటే ఇప్పుడు ఎవరికి ఎక్కువ శిక్ష పడింది? మోసపోయిన వానికే. ఆరంభం నుంచి అదే జరుగుతుంది. మోసం చేసిన వానికంటే మోసపోయిన వానికే. సర్పము దాన్ని నడిచేదంట, తర్వాత ఏమన్నాడు? నువ్వు పొట్టతో ప్రాగుతావు. పాపం ఏం తినేదో, ఆ తర్వాత ఏమన్నాడు? మన్ను తింటావు. అక్కడితో అయిపోయింది, బ్రతుకుతుంది అది. కానీ మానవునికి ఏమొచ్చేసింది? శాపం, ఉగ్రత. అబ్బా, ఎటువంటి ఫలాలు తిన్నాడో ఆదాము, దేవుడు ఎలాంటి సిద్ధపరిచాడో ఆదాము హవ్వకి ఆ ఏదైనా తోటలో. ఇప్పుడు మనం అవి తినగలుగుతున్నామా? వాళ్ళు కాదు, మన తల్లిదండ్రులు తిన్నాయి, మనం తినలేకపోతున్నాం. అప్పుడున్న ఫ్రూట్స్ వేరు, ఇప్పుడున్నవి వేరు. నేను ఎప్పుడు మరి ఏమనుకోవద్దు, గజ్జరింగ్కి వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే నా బాల్యం అక్కడ కాబట్టి గజ్జరింగ్కి వెళ్ళిపోతాను. మాకు మందిరం వెనకాల ఏంటంటే పొగాకు తోట ఉండేది, ఆ తర్వాత అది అట్టి తోట అయింది. అట్టి తోట అయితే ఒక అట్టిపొడి తింటే మీరు మధ్యాహ్నం భోజనం చేయరు, అంతటి అట్టిపొళ్ళు. ఆయన ఎవరంటే జగద్గురు గారు అని, మన జగ్గారావు గారి బంధువు అనమాట. ఆయన ఏం చేసేవాడంటే, ఆయన దేవుడు నమ్ముకోలేదు, అంగీకరించలేదు, ఎప్పటికీ బ్రతికే ఉన్నాడు ఆయన. కొద్ది విశ్వాసం ఉంది. ఆ గెలలో మొట్టమొదటి చక్కగా చెట్టునే పండుతాయి ఒక 2-3 హస్తాలు. అలాంటి గెల తీసి పాస్టర్ గారు ఇదిగోండి అని మాకు ఇచ్చిపోయాడు ఆయన. ఆయన పెద్ద రైతు అయినప్పుడు కూడా ఇస్తూ ఉండగా ఆ అట్టిపొళ్ళు గెలలో ఒకసారి ఏం చేశాడంటే, ఎలా అంటే పిల్లలు ఎక్కువ మంది ఇచ్చిన గెల 2 రోజులు ఊదేస్తారని ఆ గెలే కాకుండా మళ్ళా గెల కూడా తీసుకొచ్చి ఏం చేసేవాడంటే, గంగాళం తీసుకొచ్చి దాంట్లో నుప్పేసి ఆ పేడ మీద ఆ పిడకల మీద నిప్పులేసి పొగబెట్టి గంగాళానికి మూతేసి మట్టికీలు వేసేసి పెడితే అదండి ఇది వరకు పండే విధానం. మరి ఎంతమంది తెలియదు కానీ అలా పండించి మాకు ఆయన నేర్పించాడు. ఆయనే వచ్చి మీ దగ్గర పెద్ద పాత్ర ఉంటే ఇవ్వండి అని. అప్పుడు ఆ అట్టిపళ్ళు తింటే ఆ టేస్టే వేరు. ఇప్పుడు పండటానికి ముందే, మొలుస్తానికి ముందే, అది పండుతానికి ముందే, మనం తినడానికి మందులు వేసుకుంటున్నాం, చూసారా?
కాబట్టి ఇలాంటి పరిస్థితులకు వచ్చేసాం. అంటే ఇంక అప్పుడు ఆదాము దగ్గరికి వెళ్తే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంత యోగ్యమైన స్థితి ఉంది అక్కడ. మనం చూడనటువంటి పళ్ళు ఎన్నో ఉన్నాయి అక్కడ, ఎన్నో పళ్ళు ఉన్నాయి. అంతటి సమృద్ధిలో ఉంచినటువంటి ఆదాము, నా తలంపు ఏంటంటే అంత సమృద్ధిలో ఉంచినటువంటి ఆదాము, అంత శ్రేయస్కరమైన విధానంలో ఉంచినటువంటి హవ్వ, అంత మధురమైనటువంటివి ఉంచినటువంటివి. అబ్బా, ఆదాము హవ్వ రోజు కూడా ఏం తినేవారు? జీవవృక్ష ఫలం కూడా తినేవారు. అందులో ఏముంది? జీవవృక్ష ఫలం కూడా తినేవారు. పాపం ఒక్కడే తినొద్దు అన్నాడండి ఆయన. ఏం ఒకటే? మంచి చెడల తెలివినిచ్చే వృక్షం మాత్రం ఒక్కడే తినొద్దు అన్నాడు. అది తప్ప ప్రక్కనే ఉన్న జీవవృక్ష ఫలం కూడా తినొచ్చు. ఇటువంటి ఆధిక్యతను ఏం చేసింది? ఇప్పుడు మోసపోయింది. ఇప్పుడు ఎవరికి తీసుకొచ్చారు? ఇదంతా కూడా మానవాళికి, భూమి మీదకి ఉగ్రత వచ్చింది. ఇటువంటి ఉగ్రత ఇప్పుడు మోసం చేసిన వానికంటే మోసపోయిన వానికే శిక్ష ఎక్కువైపోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు దేవుని స్వరం కూడా ఇప్పుడు ఎంత రాజు దగ్గరికి వెళ్ళి ఈ బలిపీఠం బద్దలైపోద్ది ఇవన్నీ చెప్పినటువంటి ఆయనతో ఏమైపోయింది? ఇప్పుడు ఎంత రోషంగా సేవ చేసినప్పుడు కూడా ఆగిపోయింది అక్కడ. ఇక్కడ మళ్ళీ ఈయన అబద్ధమాడినప్పుడు కూడా ఈయనకి స్వరం వచ్చింది. ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఇప్పుడు అన్నప్పుడైనా ఈ ప్రవక్త ఏం చేస్తే బాగుండు? ప్రభువా నన్ను క్షమించంటే చాలు. మరి ఎందుకు ఆయన ఏం చేశాడు? బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఏం జరిగిందండి అక్కడ? 24వ వచనం కలిసి చదువుకుందాం. అతడు బయలుదేరి మార్గమున పోచుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతని చంపాను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచాడు. సింహమును సోము దగ్గర నిలిచి ఉండెను. అబ్బా, ఇది ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. ఈ సన్నివేశం చూస్తే అక్కడ చీల్చబడిన ప్రవక్త శవం ఉంది. దాన్ని ఏం ముట్టుకొని చీల్చి వదిలేసింది అంతే. అలా శవం ఉంది. రెండోది ఎవరున్నారు? గాడిద ఉంది, ఆయన మోసుకెళ్తున్న గాడిద. మూడోది ఎవరున్నారు? సింహం కూడా ఉంది. నాలుగో వ్యక్తి వచ్చాడు. ఏ వ్యక్తి అయితే అబద్ధపడాడు ఆ వ్యక్తికి మళ్ళీ ఎవరు వెళ్ళి చెప్తే ఆ వ్యక్తి వచ్చేటప్పటికి ఎవరున్నారు ఇక్కడ? ఈ ముగ్గురు ఉన్నారు. ఈ సింహము ఏం చేస్తుంది? ఆ మార్గం గుండా వెళ్ళేవారిని కానీ, ఆ శవాన్ని కానీ, ఆ గాడిదని కానీ, ఇంకా చూస్తున్న వారిని కానీ ఏమైనా చేసిందా? ఏమీ చేయలేదు. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు ఏం చేస్తాడంట? దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు ఎలాంటి వాడంట? చక్కగా ఆ మాట చూస్తే 6:22 అండి. దానియేలు గ్రంథం 6 కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథం 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ముయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా. ఇక్కడ దానియేలు ఈ సింహాన్ని అడ్డుపెట్టుకొని మనకు ఒక లెసన్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నేను నా దేవుని దృష్టికి ఎలా కనబడ్డాను? నిర్దోషిగా కనబడ్డాను. నీ దృష్టికి కూడా నేను నేరం చేసిన వాడను కాను. ఇదే మనం ప్రభువుల దగ్గర పాలుపంపులు పొందేటప్పుడు గమనించుకోవాల్సింది. దేవుని దృష్టిలో నిర్దోషులంగా, అదే సమయంలో మానవుల దృష్టిలో కూడా మన సాక్ష్యాన్ని మనం ఎలాగ ఉండాలి? కాపాడుకునేవారం కూడా. మన సాక్ష్యం, మా నాన్నగారు అనేక సార్లు మా పీపకు చెప్తుంది, ఏమనేవారు? సాక్ష్యం పోతే మాత్రం అలా రాదు. ఏమి పోయినా సంపాదించుకోవచ్చు, ఏం పోయినా సాక్ష్యం పోతే మాత్రం అది మళ్ళీ రాదు. ఆ మచ్చ అలాగే ఉండిపోద్ది. కాబట్టి సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడ్డాడు దానియేలు. నీ దృష్టిలో కూడా నేను నిర్దోషిగా నేరము చేసిన వాడను కాను కదా. ఇలాగ మనం దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో నిర్దోషులంగా కనబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? సింహము నోళ్ళు కూడా అయినా మూయిస్తాడు. సింహము నోళ్ళు మూయిస్తాడు. ఇప్పుడు శత్రువు అంటుంది, శత్రువు ఉంది మనకు. మూడో వ్యక్తి ఇక్కడ దేవుని వాక్యము, దేవుని సన్నిధి, మనము. మూడో వ్యక్తి ఎవరున్నారు? శత్రువు. శత్రువు ఏం చేస్తుంది? నేరం మోపుతూ ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ శత్రువు యొక్క నోళ్లను మోయిస్తాడు. ఎలా మోయిస్తాడో? కృపచేత మనల్ని ఆవరించి, మనల్ని నిర్దోషులుగా ఆయన రక్తము చేత విమోచించి, ఆయన యొక్క రక్షణ వస్త్రాన్ని మనకు కప్పి, మనల్ని నీతిమంతులుగా కనపరిచి, శత్రువు అంటాడు. చూడండి, మెఫీబోషెతుని మనల్ని జ్ఞాపకం చేసుకుంటే శత్రువు ఏమంటాడు? రాజుగారి వాళ్ళ దగ్గర కూర్చున్నావు కానీ నువ్వు కుంటోడివే అంటాడు. అండి, 2 కాళ్ళు కుంటువని రాయబడింది కదా. శత్రువు ఏమంటాడు?
నువ్వు రాజకుమారులు ఒకడనుకుంటున్నావా? నువ్వు యుద్ధానికి వెళ్ళగలవా? నువ్వేమైనా చేయగలవా? ఎందుకు చేయలేవు? నువ్వు కుంటివాడు కాబట్టి చేయలేవు, కాబట్టి నువ్వు కుంటివాడువే అంటది శత్రువు. ప్రభు ఏం చేశారంట? ఆ బల్ల కింద కూర్చున్నప్పుడు బల్ల ఏం చేసిందంట? ఆయన కుంటితనాన్ని కప్పేసింది. బల్ల దగ్గర కూర్చున్నప్పుడు కుంటితనం కప్పేసింది. ప్రభు ఏమంటున్నారు? ఇప్పుడు చూడు ఏం అడ్డుపడింది? ఆయన బల్ల. నీకు నాకు సిలువ వేయబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దేహం అడ్డుపడుతుంది. ఆయన రక్త మాంసములు మనకు అడ్డుపడుతున్నాయి. ఆ దేహము చాటున మన నుంచి. అందుకే క్రీస్తుని మీరు ధరించుకోమన్నాడు అపోస్తలుడైన పౌలు. క్రీస్తుని ఏం చేయాలంటే మనం ధరించుకున్నప్పుడు మన యొక్క ప్రతి పరిస్థితి ఏం చేయబడుతుంది? కప్పబడుతుంది. క్రీస్తుని ధరించుకున్నాము, క్రీస్తులో మనము దాయబడ్డాము, క్రీస్తుతో కూడా మనం సిలువేయబడి ఉన్నాం. ఎటువంటి ఆధిక్యత ప్రభువానికి ఇచ్చారండి? క్రీస్తుతో మనము సిలువేయబడిన వారము, క్రీస్తుని మనం ధరించుకున్న వారము. ఇంకా ముందుకెళితే ఫైనల్గా క్రీస్తుతోడి వారసులము. హెయిర్ చూసా మనం ఎలాంటి వారము? ఆయన తోడి వారసులము. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు బల మనకు సిద్ధపరిచింది. ఇది అటువంటి ప్రభు బల దగ్గరికి వచ్చాం. ఈ ప్రభు బల దగ్గర దేవుని దృష్టిలో మనము నిర్దోషినిగా, మానవుల దృష్టిలో కూడా ఏ నేరము కనబడినట్టుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఆ దినాన దానియేలు నిమిత్తమై సింహము నోళ్లను, సింహములను ఉన్నాయి అక్కడ, సింహము బోన్లో వేయబడ్డాడు. ఎన్ని సింహాలు ఉన్నాయి అందులో పాపం కదండి. వాటిని అన్నింటిని ఏం చేశాడు? నోళ్ళు ముయించాడు. ఇక్కడ ఈ ప్రవక్త అంతా చేశాడు, బాగానే ఉంది. ఆ అబద్ధాన్ని ఏం చేశాడు? నమ్మాడు. నమ్మిన తర్వాత ఏం చేయబడింది? ఇప్పుడు చీల్చేసింది సింహం. అయితే సింహము అక్కడ సాక్షిగా కనబడుతూ ఉంది. ఇంకో కనబడుతుంది. ఏం కనబడుతుంది? గాడిద. అందుకని దేవుడు అన్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, వారేమో అబ్బా నా మీద తిరుగుబాటు. ఏదైనా ఉందా? ప్రభుబాల దగ్గర మనం ఒప్పుకుందాం. ఇక్కడ తిరుగుబడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతవరకు బాగానే వెళ్ళిపోయాడు. ఇంకా ముగింపులోకి వెళ్ళిపోయి ఉంటే ఆ ముగింపు, అందుకని నేను చాలాసార్లు చెప్తాను, మానవుని యొక్క క్రైస్తవ జీవితం ఆరంభం కంటే ముగింపు ఎలాగ ఉండాలా? మహిమకరంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి, చాలా మహిమకరంగా ఉండాలి, చాలా గంభీరంగా ఉండాలి. అలాంటి జీవితం జీవించాలంటే వారం వెంబడి వారం మనం ఏం చేయాలా? వాక్యమనే ఉదక స్నానం. అందుకే వాక్యమనే ఉదక స్నానం. కాబట్టి కార్యారంభం కంటే కార్యాంతము మేలు. చాలాసార్లు ముగింపు ఎంతో దయనీయంగా ఉంటుంది చాలామంది జీవితాల్లో. మనల్ని ప్రభు అలా ఉండాలని కోరట్లేదు. ఇక్కడ ఈ ప్రవక్తను అందుకే మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ప్రవక్త ముగింపు ఎంతో దయనీయమైపోయింది. అక్కడ మరి తిరిగి తన స్వదేశానికి వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సింహము, రెండోది ఏం కనబడుతుంది? ఇక్కడ ఆయన తీసుకొచ్చిన గాడిద. ఈ గాడిదలో మనం చూస్తున్నాం నమ్మకంగా ఉంది. ఏమంట? గాడిద ఏం చెప్తుందంట? నా యజమానుని తిన్నావు కదా, చీల్చావు కదా, నా యజమాని చంపావు కదా, నేను ఎలాగ వెళ్ళిపోతాను? ఇంకా నీవు చంపినా ఏం చేసినా నా యజమానుడితో పాటు నేను ఉంటాను. అదొకటి. సింహానికి భయపడలేదు గాడిద. మామూలుగా ఏం చేస్తాయండి? ఏ జంతువైన సింహం ముందు వస్తుందా? రాదు. అలాంటిది గాడిద ఏం చేస్తుంది? అక్కడ సింహం ఎదుట నిలిచింది. ఎందుకు అంత ధైర్యం వచ్చింది దానికి? సింహానికి తన యజమానుని యొక్క మీద ఉన్న నమ్మకత్వం, తన యజమానిని ఆ కళేబరాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళను, నన్ను సింహం తిన్నా పర్లేదు, ఎంత నమ్మకత్వం చూస్తున్నాం. ఇక్కడ ఈ ప్రవక్తలో ఏం పోయింది? నమ్మకత్వం పోయింది, కొంచెం అబద్ధం నమ్మడం ద్వారా. కానీ గాడిద మాత్రం నమ్మకత్వం తప్పిపోలేదు. గాడిద ఎలాగుంది? చాలా నమ్మకత్వంగా ఉంది, చాలా ఫెయిత్ఫుల్గా. అక్కడ తన యొక్క యజమానుని యొక్క బ్రతికున్నా చనిపోయిన ఆ కళేబరం ఎవరిదే? నా యజమానుడు. గౌరవించింది, దేవునికి భయపడింది, నిలబడింది. దేని ముందు నిలబడింది? సింహం ముందు నిలబడింది. ఎటువంటి ధైర్యం వచ్చింది! నిన్ను నన్ను కూడా దేవుడు విమోచించింది. ఇందాక ప్రభు బల దగ్గర శత్రువు అదే గర్జించు సింహం. అది మన ప్రభు ఎవరు? యూదాగోత్రపు సింహం. లోకంలో ఉన్న సింహం ఏంటది? గర్జించు సింహము. గర్జించు సింహం ఎదుట మనము నిలబడినప్పుడు మనం గాడిద వంటి వారమే. ప్రభు ఏం చేస్తారు? ధైర్యం ఇస్తారు. అదే రూతు అంది. ఏమంది? మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఎడబాపనే అరదు. అక్కడ గాడిద చెప్తుంది, అక్కడ యజమాని నన్ను నా మరణమే ఎడబాపాలి తప్ప యజమాని నేను ఎడబాపను. చూసారా? ఒక గాడిద కూడా ఎంత నమ్మకత్వంగా కనబడుతుంది అక్కడ. కాబట్టి చూసినప్పుడు
ఈ సింహం ఎదురుగుండా గాడిద నిలబడి, సింహం కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడింది. దేవుని ఆజ్ఞకు లోబడింది ఈ సింహం. దానికి పాపం ఆకలి వేసి ఉండొచ్చు పాపం. చూసారా, ఆకలి అవదంటారా దానికి? ఆకలి అవుతుందంటే లేదంటారా దానికి? మామూలుగానే పెద్ద పెద్ద జీవులు తినేసేది అది. ఆ ప్రవక్తని కోసం ప్రభు ఆజ్ఞాపించినట్టు పాపం ఎక్కడి నుంచి వచ్చిందో అది వచ్చింది ప్రయాణమై దేవుడు చెప్పిన పని చేసేసింది. అక్కడ సింహం దేవుడు చెప్పిన పని పూర్తి చేసింది. ఇంకా ఎందుకు నిలబడిందో తెలుసా? అది వేరే ఒక సింహం ఏదైనా వచ్చి మళ్ళా ఈ ప్రవక్త దేహాన్ని తినేస్తుందేమో, వేరే జంతువు ఏమైనా తినేస్తుందేమో అని ఆ సింహం ఏం చేస్తుంది? యజమానునికి దేవుని ప్రవక్త యొక్క కళేబరానికి ఎలాగుంది? అది కావలుగా ఉంది. ఎంత నమ్మకంగా ఉంది దేవుని మాటకు. నువ్వు వెళ్ళిపోకు, నోరు మూసుకొని ఉండి అక్కడ అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నోరు మూసుకొని, ఆ ప్రవక్త నా దాసుడే, నా ప్రవక్త అయినా తప్పిపోయాడు, అయినా సరే నా ప్రవక్త కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళందరూ వస్తారు. ఎవరిని ముట్టుకోవచ్చు సుమా? సింహం ఉంది కాబట్టి వేరే జంతువు రాలేదు, లేకపోతే ఏ తోడేలో ఏ గుంట నక్కలు వచ్చి పట్టుపోయి ఈయన పాపం. సింహం కాబట్టి వేరేది రాలేదు అక్కడ. అందుకని దేవుడు ఏం చేశాడు? సింహాన్నే పెట్టాడు అక్కడ. ఈ సింహం ఉంది కాబట్టి వేరేది ఏది రాలేదు. అదే సమయంలో దానికి ఏం ఆర్డర్ ఇచ్చాడు దేవుడు? నోరు మూసుకొని ఉండు. ఆ బాడీ జాగ్రత్తగా అక్కడి నుంచి వెళ్ళాలి, మళ్ళా వెళ్ళాలి. ఆ బాడీని తీసుకెళ్తారు. యోధాది ఆ యొక్క బేతేల్లో అక్కడ పెడతాడు. ఆ ప్రవక్త వస్తాడు. అంతవరకు నువ్వు ఎలా ఉండాలి? అక్కడ నమ్మకంగా ఉండు. సింహం నమ్మకంగా ఉంది, గాడిద నమ్మకంగా ఉంది. ఎంతో రోషముగా పరిగెత్తినటువంటి ఈ ప్రవక్త ఏమైపోయాడు? తప్పిపోయాడు. అబ్షాలోము దగ్గరికి వస్తే మొదటి సమూయేలు గ్రంథం అండి, 2వ సమూయేలు చూడండి మాట. అబ్షాలోము గాడిద కూడా అక్కడ చూస్తే అబ్షాలోము కనబడతాడు. 2వ సమూయేలు అండి, 13వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 'అబ్షాలోము గాడిద ఏం చేసింది అది అనే మాట కూడా జ్ఞాపం చేసుకుంటే ముగించేసుకుందాం త్వరగానే. ఆ, 18వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం కలిసి చదువుకుందాం. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు. 2వ సమూయేలు 18, 9వ వచనం కలిసి చదువుకుందాం. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయిను. ఇక్కడ కూడా గాడిద ఉంది. ఈ గాడిద ఏం చేస్తుందంట? అబ్షాలోమేమో అక్కడ ఆగిపోయాడు, కంచెర గాడిద సాగిపోతుంది. మొన్న సువార్త కొడుకుల్లో ఎంఆర్ఎల్ని చెప్పారు, విజయవాడ ఎంఆర్ఎల్ జయరాజ్ అన్న. గుర్రాల పోటీ పెట్టారంట. కొన్ని దేశాలకు ఏం పెట్టారు? హార్స్ రైడింగ్ కాంపిటీషన్స్ పెట్టారు. గుర్రాల పోటీలు పెడితే గుర్రాలన్నీ వరుసగా ఉన్నాయి. మరి ఏ దేశాల గుర్రాలు ఉన్నాయి? వరుసగా ఉన్నాయి. అయితే గుర్రాలు పరిగెడుతున్నాయి చక్కగా. అవన్నీ తర్ఫీదు పొందినాయి కాబట్టి, శిక్షణ ఇవ్వబడినాయి కాబట్టి అన్నీ పరిగెడుతున్నాయి. ఒక గుర్రం, ఏ గుర్రం ముందుకెళ్తే దానికి ఏమిస్తారు? అక్కడ గోల్డ్ మెడల్ ఇస్తారు కదా. అయితే ఫస్ట్ గుర్రం వచ్చేసిందంట ఆల్రెడీ, దానికి గోల్డ్ మెడల్ ఇవ్వలేదంట. ఎందుకు ఇవ్వలేదంట? దాని మీద రౌతు పడిపోయాడంట. చూసారా, దాని మీద ఎవరు పడిపోయారు? రౌతు లేడు. రౌతు లేకుండా గుర్రం ఏమైంది? వెళ్ళిపోయింది. రౌతు ఉంటే నా గుర్రానికి గోల్డ్ మెడల్, రౌతు లేకపోతే గోల్డ్ మెడల్ లేదు. ఈ గాడిద ఏం చేసింది? ఇప్పుడు తన యొక్క రౌతు అయిన అబ్షాలోమును ఏం చేసింది? మస్తకి వృక్షానికి అంటగట్టి